నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దూసుకెళ్తున్న ప్రభుత్వం రుణ విముక్తి ప్రకటనతో రైతు కళ్లలో సంతోషాన్ని నింపింది. రుణ విముక్తి పథకం విధి విధానాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సన్న చిన్నకారు రైతులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా విధి విధానాలను రూపొందించారు. 50,000 రూపాయల దాకా ఉన్న రుణాలని ఒకేసారి మాఫీ అవుతాయి. రేపు లబ్ధిదారుల తొలి జాబితా వస్తుంది. డ్వాక్రా, చేనేత, ఎస్సీ, ఎస్టీ రుణాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలున్న ప్రతి రైతు తలెత్తుకుని తిరగాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రుణమాఫీ అమలుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రుణ విముక్తి ప్రణాళికపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి. కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, డాక్టర్ ఎన్. తులసిరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు ఏ.ఎల్. నాగేశ్వరరావు గారు, ఆంధ్ర బ్యాంక్ మాజీ జనరల్ మేనేజర్, రుణమాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీ సభ్యులు పివి సుబ్బయ్య చౌదరి గారు, వ్యవసాయ రంగ నిపుణులు. కుటుంబరావు గారు, రుణబంధం నుంచి విముక్తి చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానపరమైన ప్రకటన చేశారు. మరి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన రైతాంగంలో ఎలాంటి భరోసాని, ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తోందంటారు? ఖచ్చితంగా చాలా ఉపశమనం కల్పిస్తుందండి, ప్లస్ భరోసా కూడా కల్పిస్తుంది. ఎందుకంటే 6 నెలల నుంచి ఈ ప్రక్రియ నడుస్తున్నప్పుడల్లా చాలా వరకు అనమాట ప్రతిపక్షాలు అంటాం ఇది చెయ్యలేరు, అసాధ్యం, ఇది చేసే పని కూడా కాదు, ఊరికినే మాటలు చెప్తున్నారు అని చెప్పేసి. అయితే ఏ విధంగా ఇది చేసాము, ఇది ఎంత టైం పట్టింది అంటానికి అనమాట ప్రాక్టికాలిటీస్ చూస్తే నిజంగా చాలా తక్కువ టైంలోనే చేయగలిగాం. అది చేయడానికి ఎంకరేజ్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే స్టేట్లో ఉన్న బ్రాంచెస్ ఎన్నండి, బ్యాంక్ బ్రాంచ్లు 5,980 బ్రాంచులు. అందులో దాదాపు 68% రూరల్ కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. ఈ 5,980 బ్రాంచుల దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి దాన్ని వ్యాలిడేషన్ చేసి కరెక్షన్స్కి కూడా టైం ఇచ్చి వడపోత చేసిన తర్వాత మొత్తం ఫైనల్గా స్కీమ్ బయటికి తీయగలిగాం. కాబట్టి డెఫినెట్లీ అనమాట ఇవాళ లాస్ట్ మినిట్లో కూడా అనమాట ముఖ్యమంత్రి గారు ఆదేశించి 50,000 కింద ఏదైతే కనుక అప్పు ఉంటుందో ఫ్యామిలీకి, దానికి డెఫినెట్లీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెట్టద్దు. ఎందుకంటే చాలామంది కౌలు రైతులు కానీ ఇట్లా చిన్న రైతులు చాలామంది అనమాట బంగారం పెట్టి కూడా అక్కడ 30,000, 40,000, 50,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి పెట్టద్దని అన్నారు. ఇవాళ ఖాతాల వైజ్ కూడా చూస్తే కనుక చాలా ఖాతాలు 50,000 కిందే ఉన్నాయి. అవి ప్రభుత్వం కాదు, ఎస్ఎల్బిసి ఇచ్చిన ఫిగర్స్ని బట్టి కూడా చూస్తేనమాట దాదాపు 23 నుంచి 24 లక్షల ఖాతాలు మొత్తం వాళ్ళు ఇచ్చిన 82.66 ల్యాక్స్లోనమాట మొత్తం బిలో 50,000 ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఖాతాలకి ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుందో కూడా చూడొచ్చు. అండ్ ఫైనల్గా కూడా మనం చూస్తే ఫిగర్స్ ఏదో మ్యానిపులేట్ చేశారన్నట్టు చాలామంది అనమాట ఇట్లా కావాలని తగ్గించారన్నట్టు ఎక్స్ప్రెస్ చేశారు ఒపీనియన్. అవన్నీ కూడా ఏంటంటే అక్కస్తోటి చేసినాయి అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే 2007-8లో కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్యామిలీస్ ఎన్నండి, ఫార్మర్ ఫ్యామిలీస్ 63 లక్షలు. ఇవాళ నెట్ ఫార్మర్ ఫ్యామిలీస్ సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా 32 లక్షలు. అండ్ ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్లోనే రిలీఫ్ పొందుతున్న ఫ్యామిలీలేనమాట దాదాపు 22.79 లక్షలు. అంటే 71% ఫ్యామిలీస్కి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. అందులో మెజారిటీ ఆఫ్ ది ఫ్యామిలీస్కి లెస్ దాన్ 50,000 ఉన్న వాళ్ళందరికీ కూడా టోటల్గా రుణం మాఫీ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మాటికి అనమాట 87,000 కోట్లు ఉంది టోటల్ అగ్రికల్చరల్ అడ్వాన్సెస్, డాక్రాది కలిపితే ఇంకో 1,00,000 కోట్లు దాటుతుంది అని చెప్పేసి లెక్కలు చెప్తూ వచ్చారు. నెట్ క్రెడిట్ ఎస్ఎల్బిసి నెంబర్స్ ప్రకారమే 49,000 కోట్లే 2013-14లో ఇచ్చింది. అదేంటి ఆ 49,000 కోట్లలో ఎనిమల్ హస్బెండరీ అంటే లైవ్ స్టాక్ ఇచ్చింది, పంట రుణాలు అన్నీ కలిపి కేవలం 49,000 కోట్లు ఇచ్చింది. అంటే మిగతాదంతా పాత ఏరియర్స్ కానీ ఎల్టీ లోన్స్ కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్స్ అవన్నీ కూడా కలిపి అనమాట. ప్లస్ ఇంకొకటి సింపుల్గా చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు ఈ హామీ ఎప్పుడు ఇచ్చారు? 2012లో ఇచ్చారు. ఇవాళ ఉపశమనం ఎప్పటి నుంచి ఇస్తున్నాం? 1/4/2007 నుంచి ఇస్తున్నాం. అంటే ఎప్పుడన్నా 2008లో అప్పు తీసుకున్న వాళ్ళు కానీ, 2009లో అప్పు తీసుకున్న వాళ్ళు కానీ, 10లో తీసుకున్న వాళ్ళు కానీ ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు మనకి స్కీమ్ ఇస్తారు, మనం రుణం కట్టక్కర్లేదు అని చెప్పేసి తీసుకున్నారు. ఆ రుణాలు లేదు కదా. కాబట్టేనమాట ఇవాళ ఇంత మ్యాగ్నానిమస్గా ఒక్కసారి ఏదైతే ఈ ఊబిలో కురుక్కుపోయినా రైతాంగం ఉన్నారో వాళ్ళకి ఉపశమనం ఇవ్వడానికి ఈ స్కీమ్ తీశారు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తాం మీకు,
2007-8లో క్రాప్డ్ ఏరియా ఎంత ఉందో అంతే ఏరియా ఇప్పుడు ఉంది. క్రాప్డ్ ఏరియా పెరగల, ఇంకా తగ్గింది. తగ్గిన తర్వాత కూడా రుణాలు మాత్రం అప్పుడున్న పోర్ట్ఫోలియోకి 250% ఇవాళ ఎందుకు పెరిగినాయి అంటే సిస్టమ్ని మిస్యూజ్ చేశారు. ప్లస్ వడ్డీకి వడ్డీ యాడ్ అవుతా అప్పుల ఊబిలో కూరుకుపోయారు చాలామంది రైతులు. ఇవాళ ఒకేసారి ఎన్ని ఫ్యామిలీస్కి మొత్తం రుణం క్లియర్ అయిపోతుంది 50,000 కింద. చాలా వరకు చూసాం, స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 50,000 కింద ఉన్న రుణాల ఖాతాలు కూడా చాలా ఫ్యామిలీస్కి 2 years 3 years రీన్యూవల్స్ అయ్యి ఉన్నాయి. అంటే అంత కొద్ది అమౌంట్ కూడా కట్టలేని రైతాంగం చాలామంది ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా అందుకని చెప్పేసి చాలా ఉపశమనం ఇచ్చే స్కీము. అండ్ ఇన్ని రోజులు కష్టపడినా కూడా వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ వేలో చేసాం. అండ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ కూడా పెడుతున్నాం. తులసిరెడ్డి గారు, రుణమాఫీ విషయంలో గతంలో కాగ్గెత్తి చూపిన లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రుణమాఫీ అమలు చేయడంలో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధి విధానాల్ని, తీరుతెన్నుల్ని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? పారదర్శకత ఓకే, కానీ నా అభిప్రాయం ఏమంటే ఇది జనరల్గా రైతులు వచ్చేసి జూన్ మాసంలో తీసుకుంటారు. సకాలంలో అంటే ఆ సంవత్సరం లోపల వడ్డీ ఎవరు చెల్లిస్తే కన్నా వాళ్ళకు మళ్ళీ తిరిగి రుణాలు వస్తాయి. 0 వడ్డీ అప్లై అవుతుంది. 1,03,00,000 వాళ్ళకు పావుల వడ్డీ అప్లై అవుతుంది. డాక్రా మహిళలకు 5 లక్షల వరకు వచ్చేసి వాళ్ళకు వడ్డీ రుణాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరే ఎన్నికలప్పుడు సరే అది చెప్పిండొచ్చు. మే 15న రిజల్ట్ వచ్చింది. ఇమ్మీడియట్గా అప్పుడైనా సరే మీరు కట్టండి, తర్వాత మేము రీఎంబర్స్ చేస్తాము అని అంటే కన్నా అందరూ సకాలంలో వచ్చేసి సంవత్సరం లోపలనే వాళ్ళు కట్టిండే వాళ్ళు. అది అప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పారు. సకాలంలో వాళ్ళకు మీరు కట్టుకోండి మేము ఇస్తామంటే వాళ్ళు కట్టిండేవాళ్ళు, వాళ్ళకు తిరిగి రుణాలు పొందిండేవాళ్ళు. వాళ్ళకు 0 వడ్డీ అప్లై ఉండేది, పావుల వడ్డీ అప్లై ఉండేది, క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రీమియం కట్టిండేవాళ్ళు, డిఫాల్టర్స్గా వాళ్ళకు అయ్యిండేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ టైం దాటిపోయిన తర్వాత ఇది అటు రైతులకు సరే ఏదో కొంతమందికి ఉండొచ్చు, రైతులకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు, ప్రభుత్వానికి బడను పడింది, బ్యాంకర్స్కు వచ్చేసి వాళ్ళకు ఒక సిస్టము రొటేషన్ దెబ్బతినిపోయింది. ఇంకా బ్యాంకులకు ఆ 20% చూపిదా ఇస్తే బ్యాంకులు నాకు ఇస్తారని నమ్మకం లేదు. నాగేశ్వరరావు గారు, 50,000 దాకా రుణం తీసుకున్న రైతులకు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీ విధాన ప్రకటన ప్రణాళికని ఒక బ్యాంకింగ్ రంగ నిపుణులుగా మీరు ఎలా విశ్లేషిస్తారు? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పంట రుణం వరకు లిమిట్ అయి ఉంటుంది. అది కాకుండా కూడా మన కిసాన్ క్రెడిట్ కార్డ్ సిస్టంలో 10% ఎక్స్ట్రా ఇస్తారు, తర్వాత 20% ఫార్మ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్స్ ఇస్తారు. సో ఇవన్నీ కలుపుకున్నట్లయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే ఎక్కువ అవుతుంది. సో అందుకని అది రుణమాఫీలో అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. అందుకే మనం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని దాటి వెళ్ళారు అనే కామెంట్ కూడా అది పెద్ద అప్రస్తుతం. ఎందుకంటే ఆల్రెడీ 20% ఫార్మ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి కిసాన్ కార్డులో అది కూడా కలిసి ఉంటుంది కాబట్టి దానికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తున్నారు. రైతాంగానికి రుణమాఫీ ప్రకటన ఏ విధమైన మేలును చేకూర్చబోతుందంటారు? తప్పకుండా అండి, ఎందుకంటే వాళ్ళ ఎన్పిఏ ఫిగర్లు తగ్గిపోతాయి. దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే బ్యాంక్ మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇందాక చెప్పాను కదా, మళ్ళీ 10% యాడ్ చేసి మళ్ళీ ఇస్తారు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఫుల్ ఎలిజిబిలిటీ లోన్ మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకి. మిగతాది 4 ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పారు. ఆ వచ్చినప్పుడు తీసుకున్న దానికి మళ్ళీ క్రెడిట్ అవుతుంటుంది, వాళ్ళ బర్డన్ తగ్గుతుంటుంది. అందుకని బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి పెద్ద లాస్ వచ్చేది ఏం కనపడదు. తులసిరెడ్డి గారు ప్రస్తావించినట్టుగా ప్రభుత్వం సకాలంలో ప్రకటన చేయకపోవడం వల్ల రైతాంగం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అంటే అలాని కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదట కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఫార్మర్స్లో ఏంటి వాళ్ళు ఇస్తా అన్నారు కాబట్టి వాళ్ళు కట్టుకోవాలి అనే ఒక నిర్ధారణలో ఉన్నారు. నేను ఫీల్డ్లో బాగా తిరిగి వచ్చాను, మొత్తం అన్ని జిల్లాల్లో తిరిగి వాళ్ళతో మాట్లాడొచ్చాను, రైతులతో మాట్లాడాను, బ్యాంకులతో మాట్లాడాను. కానీ ఇక్కడ ఇట్లాంటి ఒపీనియన్ అనేది వాళ్ళు గవర్నమెంట్ ఇస్తారు, అది ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తూ ఉంటున్నారు అది గవర్నమెంట్. నేను ఫైనల్గా ఫార్మర్కి వచ్చే లాస్ ఏం లేదు. సుబ్బచౌదరి గారు, సాగు సంక్షోభంలో ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణవిముక్తి ప్రకటన వారిలో ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపిందంటారు? ఒక రైతు మీద అప్పు భారం అనేది ఉంది. ఆ భారంతో మరి ఇంకా ధైర్యంగా ఏ పని చేయలేకపోయేవాడు ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే మరి ఇందాక మన కుటుంబరావు గారు చెప్పినట్లు 50,000 వరకు
ఉన్న రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ అయిపోయినాయి. అంటే అతను ఫ్రీ అన్నమాట. అతని తలకాయ మీద ఉన్న ఆ బరువు అనేది తగ్గిపోయింది పూర్తిగా. పోనీ ఇది చాలా కొంతమందికే వచ్చింది అనే దానికి అలా కాదు. మెజారిటీ ఆల్మోస్ట్ 86% ఆఫ్ ది అకౌంట్స్లో కంప్లీట్గా లోన్స్ అన్ని మాఫీ అయిపోయినాయి. ఇంకా మనం ఏంటంటే ఆలోచించాల్సింది ఇక్కడ ఎవరో ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద రుణాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు లేరని కాదు. వాళ్లకు కూడా ఒక్కొక్క అకౌంట్లో 1,50,000 వరకు వాళ్ళు కూడా లాభం వస్తుందన్నమాట. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. రాజకీయ కోణంలో ఆలోచిస్తే ప్రతి ఒక్కరు విమర్శిస్తారు. దీన్ని రైతు సంక్షేమ కోణంలో ఆలోచించాలా. రైతు సంక్షేమం కోసం ఇది తప్పకుండా పనిచేస్తుంది. అంటే ఇది ఒకటే కాకుండా మిగతా వ్యవసాయానికి సంబంధించిన ఇతర పద్ధతుల మీద కూడా దృష్టి సాధించడమే కాకుండా ఈరోజు మరి ఇతర దేశాలకు వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా కూడా మన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే ఏ కార్యక్రమాలు చేపట్టాలా అని ఈ మధ్య వాళ్ళతో ఒడంబడికలు కూడా మనం కుదుర్చుకోవడం జరిగింది. అందులో ప్రధానమైనది ఏంటంటే రైతుకు నష్టాలకు కారణం ఏంటంటే దిగుబడులు తగ్గుగా ఉన్నాయి. దిగుబడులు పెంచాలి ఇతర దేశాలతో పాటు. దానికి కావాల్సిన అనేక విధి విధానాలు రూపొందించేదానికి ఇతర రాష్ట్రాలతో మరి ఇతర సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రైతులకు రుణమాఫీతో పాటు డ్వాక్రా, చేనేత, ఎస్సీ ఎస్టీల రుణాలకు సంబంధించి మొత్తం ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దాదాపు సిమిలర్గా ఉంటాయండి. ఎందుకంటే టోటల్గా ఒక సర్వీస్ డెలివరీ అనేది అనమాట మొత్తం రాష్ట్రంలోనమాట ఒక పారదర్శకంగా ఉండాలి, స్ట్రీమ్లైన్ అవ్వాలని చెప్పేసి అనమాట. ఏవైతే కనుక వీవర్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అనమాట టైం ఇచ్చి అనమాట ఆధార్ దాదాపు అందరికీ ఉంది. 98% ఆఫ్ ది పాపులేషన్ ఆధార్ లింక్ అయిపోయింది. లేని వాళ్ళకు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి నిన్న కూడా చెప్పామన్నమాట. ఈవెన్ కలెక్టర్స్ని ఇనిషియేటివ్ తీసుకుని స్పెషల్ డ్రైవ్ తోటి కంప్లీట్ చేసేయమని ఆధార్ లింకేజ్ చేసి అనమాట. అండ్ బ్యాంక్లో మనం చూసాం ఇవాళ మినిమం 2 ఐడెంటిటీ అయితే ఎట్లానూ కావాలి కేవైసీ నామ్స్ కింద అనమాట. కాబట్టి అది ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళది కూడా అనమాట అందరిది స్ట్రీమ్ లైన్ చేసేసి వీవర్స్ అందరిది, చేనేత కార్మికులు అందరిది కూడా అనమాట. ప్లస్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చిన్న లోన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనమాట దాదాపు, ఎందుకంటే కంప్లీట్ చేసాం ఆల్రెడీ, ఫిగర్స్ కూడా కంపైలేషన్ నడుస్తుంది. అది అయిపోగానే కంప్లీట్ చేసేస్తాం. అది పెద్ద బర్డెన్ కూడా ప్రభుత్వానికి ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ప్లస్ డాక్రాది కూడా ఏదైతే కనుక చేస్తున్నారో దాంట్లో కూడా అనమాట ఆల్రెడీ ఎక్సర్సైజ్ మొదలు చేసాం. 70,11,000 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి కూడా సంఘాల్లో అనమాట గుర్తించాం. మొత్తం కలిపేసి టోటల్లీ దాంట్లో కూడా ఆధార్ సీడింగ్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీషన్కి వచ్చేసింది దాదాపు అనమాట. ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి ఒకసారి వాళ్ళు తీసుకున్న రుణాలు కూడా ఇదే విధంగా అనమాట స్ట్రీమ్ లైన్ చేయటమే. ఈ ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు ఒక టైం లైన్ ఇచ్చాం ఫేజ్ 2 కూడా అనమాట. ఏదైతే కనుక ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం అనమాట క్లియర్గా బై January 22కి మొత్తం ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయడానికి స్టెప్స్ పెట్టుకున్నాం. అండ్ యూనిక్ ప్రొసీజర్ కూడా అడాప్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఫేజ్ 2లో. ఇందాక చెప్పినట్టేనమాట, ఒక్క రైతు కూడా మిస్ అవ్వకూడదు. అదే ప్రొసీజర్ అనమాట రేపు డాక్రాలో కూడా అడాప్ట్ చేస్తాం, చేనేత కార్మికుల్లో కూడా అడాప్ట్ చేస్తాం. ఈ 1 month డ్రైవ్లో రెవెన్యూ ఆఫీషియల్స్, అగ్రికల్చరల్ ఆఫీషియల్స్ ఫీల్డ్కి వెళ్ళి, ఎందుకంటే మేము ఇస్తున్న 2 డాక్యుమెంట్ ఎవరైతే కనుక ఏది సబ్మిట్ చేయలేదో అది కూడా ఇక్కడ ఇస్తున్నాం రిమార్క్స్లోనమాట. ఏదైతే రాలేదో అది క్లియర్గా రిమార్క్లో ఉంటుంది. మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి అని ఉంటుంది. రేషన్ కార్డు ఇమీడియట్గా అనమాట ఈ రిమార్క్ని బట్టి కలెక్ట్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి ఒక్కటి అడుగుతున్నాం, ఎందుకంటే ఫ్యామిలీ కన్సెప్ట్ అడాప్ట్ చేసాం కాబట్టి ఈగానే ఇమీడియట్గా రెక్టిఫై అయిపోతుంది. లోకల్ బ్యాంక్లోనే ఆన్లైన్ ఎంట్రీ అయిపోతుంది. మొత్తం సమాజానికేనమాట. ఈ అప్పు 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 అనే దాంతో గ్రోత్ రావట్లేదు, అసలు ఎకానమీ పెరగలేకపోతుంది. ఎందుకంటే అప్పు బర్డెన్ తోటి ఎప్పటికప్పుడు అనమాట కూరుకుపోయిన అప్పుతోటి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వేరే పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. కాబట్టి అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది స్టేట్ ఏంటంటే ఇండివిజువల్స్కి వచ్చేసేపాటికి డెట్ ఫ్రీ స్టేట్ చేయాలి. తులసిరెడ్డి గారు, రాబోయే January 22వ తేదీలోపు రాష్ట్రంలోని రైతులందరినీ రుణ విముక్తులు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి రైతు రుణమాఫీ అనేది రైతాంగానికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మరి మొత్తంగా వ్యవసాయ రంగం బలోపేతం కావడానికి ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు అవసరం? రుణమాఫీ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్. ఓవరాల్గా ఇంతకుముందు వారు చెప్పినట్టు రైతుకు గిట్టుబాటు కావాలి. గిట్టుబాటు కావాలంటే ఒకటి ఉత్పత్తి పెరగాల, ఆ ఉత్పత్తులకు సరైన ధర రావాలా. 2 ఉత్పత్తి పెరగాల, ధర రావాలా.
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టినప్పుడు ఉత్పత్తి పెరగాలనుకున్నప్పుడు ఇంకా అటు సీడ్స్ కానుంటి, ఫెర్టిలైజర్స్ కానుంటి, భూమి కానుంటి, నీరు కానుంటి, నీరు తర్వాత ప్రకృతి వైపరీత్యాల నుండి ఓవరాల్గా ఈ అన్నింటి నుండి రక్షణ కల్పించాలా దీర్ఘకాలికంగా. ఇంకా ధరకు సంబంధించి అటు మార్కెటింగ్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం కానీ, ఇది ఓవరాల్గా కన్జ్యూమర్ను ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఒకవైపు వచ్చేసి నేను యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఉండే ఒక టీచర్కి ఎంత జీతం వస్తుందో నెలకు, ఒక వేరుశనగకాయల బస్తా 40 కేజీల బస్తాకు అంత ధర ఉండేది. టీచర్ జీతం నెలకు 80 రూపాయలు, వేరుశనగ బస్తా 40 కేజీలది 80 రూపాయలు అప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి 80 రూపాయల టీచర్ వచ్చేసి ఈరోజు 25,000 అయింది. కానీ 80 రూపాయల బస్తా వచ్చేసి అది ఒక 2,000 అయింది. 2,000కు 25,000కు డిఫరెన్స్. కాబట్టి ఆ రోజు మిగతా సమాజంలో మిగతా వర్గాలతో కంపేర్ చేసినప్పుడు రైతు మీస మీద నిమ్మకాయ పెట్టి నిలబడేవాడు. గిట్టుబాటు అయ్యేది వచ్చేసి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 40 సంవత్సరాల కిందట రుణమాఫీ లేదు, బ్యాంకింగ్ సిస్టమ్ లేదు, జలయజ్ఞం లేదు, ఏమీ లేని రోజుల్లో రైతు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఈరోజు అన్నీ ఉండి ఈరోజు కారణం వచ్చేసి ఆ యొక్క గిట్టుబాటు అనేది జరగడం లేదు. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు రైతులకు ఎంతో మేలు చేస్తే ఈ రుణమాఫీ పథకం సమర్థవంతంగా అమలు కావాలంటే బ్యాంకులకు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సుస్పష్టమైన సమన్వయం అవసరం అంటారు? ఆల్రెడీ లే డౌన్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఉంది, జిల్లాలో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ ఉంది, అలాగే మండల్ లెవెల్లో జాయింట్ లెవెల్ మండల్ బ్యాంకర్స్ కమిటీ ఉంది. అంటే అన్ని లెవెల్లో కోఆర్డినేషన్కి కమిటీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఎన్నేళ్ళ నుంచో నడుస్తున్నాయి అవి. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కోఆర్డినేషన్ కమిటీలో డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకుంటారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కోఆర్డినేషన్ లెవెల్లో పెద్ద ప్రాబ్లం ఉంటుంది నేనేం అనుకోవట్లేదు. అంటే ఇప్పటికే వాళ్ళు ఎంత డేటా తెప్పించారు, మొత్తం బ్యాంకులు ఇచ్చిన దానికంటే తర్వాత వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఆధార్ కార్డు, ఓటర్స్ కార్డు అంత డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అంత ప్రాబ్లం ఉంటుంది అనుకోవట్లేదు. కోఆర్డినేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమన్వయంగా పనిచేయడం వల్ల ఇంత డేటా వచ్చింది. ఎక్కడికెక్కడ క్రాస్ వెరిఫికేషన్ జరిగింది, మళ్ళీ బ్యాంకులతో డేటా, గవర్నమెంట్తో డేటా ఇవన్నీ కంపేర్ చేసుకున్నారు. పట్టదారు పాస్బుక్ డేటా, బోగస్ పాస్బుక్స్ ఉన్నాయా లేవా అని మళ్ళీ కంపేర్ చేశారు. అంత సిస్టమేటిక్ రిగ్మోరల్ జరిగింది. అందుకని కోఆర్డినేషన్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు పంట రుణాల వరకు మాఫీ చేయడం జరిగింది. మిగతా దేంట్లోనే ఎరియర్స్ ఉంటే వాడు ఇంకా డిఫాల్టర్గానే ఉంటాడు. ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. అంటే మిగతా రుణాల్లో ఏది ఉన్నా కూడా బ్యాంకులు వాళ్ళు ఇంకా డిఫాల్టర్ కింద కన్సిడర్ చేస్తాయి. మళ్ళీ ఫ్రెష్ రుణం రావడానికి కష్టం అవుతుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. సుభాష్ చౌదరి గారు, ప్రస్తుతం రైతాంగం ఉన్న పరిస్థితుల్లో రుణమాఫీ అనేది ఒక వరప్రసాదంలా ఉపయోగపడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి చర్యలతో పాటు సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికి ఎలాంటి తక్షణ ఉపశమన చర్యలు అవసరం అంటారు? ఈ రుణమాఫీకి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ కుటుంబరావు గారు చెప్పినట్లు ఇప్పటికే ఆ డబ్బు కూడా బ్యాంక్ అకౌంట్కు వేయటం జరిగింది. మరి రైతుల అకౌంట్కు కూడా ట్రాన్స్ఫర్ కావాలా. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్లకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము, సర్టిఫికేట్ తీసుకొని బ్యాంకులో చూపించాలి అంటున్నారు. దానివల్ల రైతులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఒక రైతు పేరుతో 50,000 లోపల ఉన్న తన రుణము లోపల ఉన్న అతనికి బ్యాంకుకు ఆల్రెడీ డబ్బు వెళ్ళి అతని ఖాతాలో పడిన వెంటనే నోడు సర్టిఫికేట్ బ్యాంక్ ఇష్యూ చేయాల. ఇస్తే అప్పుడు వెంటనే రైతు మళ్ళీ కొత్త రుణం తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనకుండే కోఆపరేటివ్ సొసైటీస్లో చాలా అవకతవకలు జరిగి గత సంవత్సరం ప్రభుత్వం అమలు చేసినప్పుడు కూడా చాలా మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా చాలా మిస్అప్రోప్రియేషన్ జరిగినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అందుకని ప్రత్యేకంగా సహకార సంఘాల్లో భారీ ఎత్తున అవినీతి అనండి లేకుంటే మిస్అప్రోప్రియేషన్ జరిగే అవకాశం ఉంది. అందుకని ప్రతి సంఘం కూడా ఏ రైతుకైతే ఈరోజు డబ్బు వచ్చి సంఘానికి డబ్బు వెళ్తుందో వెంటనే అక్కడ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, నీ లోన్ పూర్తిగా తీరిపోయిందని. చివరిగా కుటుంబరావు గారు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం చంద్రబాబు నాయుడు సర్కారు చేసింది. దాదాపు 82 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులు చేసింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ధైర్యాన్ని, సంకల్పాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను మొదటి రోజు నుంచి చెప్తున్నానండి. ఎప్పుడైతే కనుక ఈ పర్టికులర్ ప్రాజెక్టు పైన అయితే కనుక మేము కసరత్తు మొదలుపెట్టాము, చిత్తశుద్ధిని శంకించద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, టైం తీసుకున్నాం, చాలా నైట్ అవర్స్ స్పెండ్ చేసాం, చేసి కూడా దీనిపైన ఈ స్టేజ్కి తీసుకొచ్చాం.
ఎందుకంటే నాగేశ్వరరావు గారికి కూడా తెలుసు, మేము ఎన్ని బ్యాంకులకి నేను పర్సనల్గా వెళ్ళి ఈవెన్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవి కనుక్కోవటానికి కూడా తిరిగి వచ్చినాడు అనమాట. అది కూడా చాలా జిల్లాలు తిరిగి వచ్చినాడు. తులసిరెడ్డి గారు చాలా కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు, అది నేను ఒప్పుకుంటా కూడా. ఏదైతే శనక్కాయలు టీచర్ శాలరీకి కంపేర్ చేశారో, నేను చాలాసార్లు నా స్పీచ్లో కూడా నేను చెప్పేవాడిని, ఒక్క మినరల్ వాటర్ బాటిల్ ఇవాళ మనం సిటీలో ఉండి 18 రూపాయలు కొనుక్కోవటానికి లీటర్ బాటిల్ వెనక ముందు చూడం. అదే అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ 100 రూపాయలు పెంచాలంటే దానిపైన తర్జన భర్జన చేస్తారు. ఇన్పుట్ కాస్ట్లు ఎంత పెరిగినాయి అని చెప్పేసి మినిమం ప్రైస్ రైతుకు అనమాట ప్రాఫిటబుల్గా ఎంత రావాలి అనేది డిటర్మిన్ చేయటంలో కంటిన్యూస్గా ప్రభుత్వాలు విఫలమైనవి. యూనిఫైడ్ మార్కెట్ ప్లాట్ఫామ్ తీసుకురావడానికి కృష్ణారావు గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆ దిశగా ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనమాట, మేబీ 1 year కూడా కావచ్చు, ఎందుకంటే టెక్నాలజీ రిలేటెడ్ అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి లింక్ అయిన కంపెనీనే ఈవెన్ కర్ణాటకలో కూడా, అండ్ ఇంకా 6 states కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. కాబట్టి ముందు మాత్రం డెఫినెట్లీ ఇంకా మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి రైతులకు అనమాట. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో రుణ విముక్తి ప్రకటన రైతు లోకానికి ఎంతో భరోసాని కల్పిస్తోంది. రైతులతో పాటు డ్వాక్రా, చేనేత, ఎస్సీ ఎస్టీ రుణగ్రస్తుల్లోనూ ప్రభుత్వం ఆత్మస్థైర్యాన్ని నింపిందని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.